ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమ. యోంత ప్రవిశ్య మమవాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధామ్నా అన్యాంశ్చ అస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం అంటే జూలై 5 నుంచి జూలై 11 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం ఈ యొక్క వారం మనం ఏ రాశుల వారికి ఎలా ఉంటుంది, ఏ సులభమైన పరిహారాలు మనం చేయాలి, తద్వారా మనం ఇబ్బందుల్ని ఏ విధంగా నివారించవచ్చు, ప్రోత్సాహంతో ముందుకు ఏ విధంగా వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరూ తెలుసుకుని ఆచరించి తద్వారా మనం మంచి విషయాలను స్వీకరించి ముందుకు వెళతాం. మరి ఈ రాశుల్లో ముందుగా మరి మా యొక్క యూట్యూబ్ ఛానల్ ముందర సబ్స్క్రైబ్ అవ్వండి. పులిల సత్యనారాయణ అనే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, దాంట్లో భాగవతం ప్రసారం అవుతుంది, షార్ట్స్ పెడతాం, అనేకమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా చూడండి. ఇంకా మూడవది విషయం ఏంటి అంటే, ఈ వారం ముందుగా మన గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మేషరాశి గురించి తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి అష్టమంలో చంద్రుడు నవమ, దశమ, ఏకాదశి స్థానాల్లో సంచారం. అంటే వార ప్రారంభం తప్ప మిగిలిన టైం అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రాశి వారికి ద్వితీయంలో శుక్రుడు ఉన్నాడు. విందులు వినోదాల్లో పాల్గొంటారు, సమయానికి భోజనము, మంచి అవకాశాలు ఇవన్నీ ఉంటాయి. కానీ మీ యొక్క పనుల్లో రూపాయికి రూపాయిన్నర ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రతి పని కూడా నిదానంగా చేయాలి. బంధుమిత్రులు చాలా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే అనవసరంగా వ్యయం, శుభరూపమైనటువంటి వ్యయం ఖర్చు అయిపోతుంది. ఏదో పని చేయడం, ఉన్న డబ్బులు ఖర్చు అయిపోవడం, దాచుకున్న డబ్బులన్నీ కూడా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితులు అయితే తప్పనిసరిగా కనపడుతున్నాయి. ఇంకా ఉద్యోగపరంగా చూస్తాం, పనంతా మంచిగా చేయిస్తారు, కీర్తి ప్రతిష్టలు వేరే వాళ్ళకి వెళ్తాయి. ఆఫీసర్ గారి కీర్తి ప్రతిష్టలు, వర్క్ అంతా మంది. ఒక రాజకీయ పరంగా వెళ్ళామా, మనమంతా పనిచేస్తాం, వాళ్ళు వేరే. ఇంకా వృత్తుల పరంగా అంటారా, ఆర్థిక పరంగా మనకి రూపాయి రావాల్సి వస్తే ₹10 వస్తుంది. వ్యాపార పరంగా కూడా ఎక్కువ శ్రమ పడితే కానీ వ్యాపార ఆర్థిక లావాదేవీల్లో డెవలప్మెంట్స్ కనపడలేదు. చేత గ్రహములన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నప్పుడు ఏం చేయాలి అన్నారు. నవగ్రహ ప్రదక్షిణ చేయాలి, శివారాధన చేయాలి, శివుడికి చుట్టూ తిరగడం, ప్రదర్శనాలు చేయడం, ఏదో మనకు తోచినటువంటిది పట్టుకెళ్ళి శివుడికి సమర్పించుకోవడం. ఏదుంటే అది ఫలం పత్రం తోయం అన్నారు. అందుకనే ఏదుంటే అది ఇవ్వయ్యా. ఎక్కువ ఏదో ధనం కదా అని చెప్పి ఎక్కువ కొబ్బరికాయ ₹50 ఇటు కొనక్కర్లేదు. కొంటే దేవుడు ఏదో మెచ్చుకుంటాడని అనుకోకు. దేవుడికి ఏం అవసరం లేదు. నీ యొక్క మనోపుష్పాన్ని నువ్వు సమర్పించాలి. భక్తిగా నీ యొక్క పుష్పాన్ని నువ్వు సమర్పిస్తే నీకు విజయం తప్పనిసరిగా వస్తుంది. అంటే దేవుడిని ఎందుకు పూజించాలి అంటే పాజిటివ్ వైబ్రేషన్స్ కోసం పూజించాలి. పాజిటివ్ వైబ్రేషన్స్ మైండ్ కరెక్ట్గా రావాలి, తప్పకుండా తద్వారా మనం విజయం సాధించగలుగుతాం. అందుకే పరిహారములు సంఖ్యల్లో 2, రంగుల్లో తెలుపు, ఆరాధనలో నవగ్రహారాధన మంచిది ఉన్నది. కాబట్టి ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా శుక్ర శనివారాల్లో లాభించే అవకాశాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి, మీనరాశి వారికి విద్యాపరమైన డెవలప్మెంట్స్, ఆర్థికపరమైన ఉద్యోగాభివృద్ధి, రాజకీయపరమైన గుర్తింపు, వ్యాపారపరమైనటువంటివన్నీ కూడా ఉన్నాయి. ఈ రాశి వారికి ఇంత బ్రహ్మాండంగా ఉన్నప్పుడు శాటర్న్ యొక్క మైనస్ కూడా ఉన్నది. శని ప్రభావం వల్ల చికాకు, అసంతృప్తి, ప్రతి పని 1-2 సార్లు చేయడం, ఇలా కొన్ని ఇబ్బందులు కూడా మనం ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయి. అంచేత అధికారులు రాసేటప్పుడు, రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు, వ్యాపారాత్మకంగా విషయాల్లో, నూతనమైన వ్యాపార పెట్టుబడి విషయాల్లో జాగ్రత్తలు తీసుకుని మాత్రం ముందుకు వెళ్ళాలి. సంఖ్యల్లో 3 వాడండి.
ఆరాధనలు వెంకటేశ్వర స్వామి వారిని, విష్ణువుని బాగా ఆరాధించండి, మంచి ఫలితాలు ఉంటాయి. స్వస్తి. ఈ కార్యక్రమాన్ని మీరు చూసి ప్రతి ఒక్కరు కూడా ముందర మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేస్తూ ఉండండి. మా యొక్క ఛానల్లో భాగవతం పెట్టాం. ఇప్పటికప్పుడే 90 భాగాలు పైన భాగవతం పెట్టాం. ప్రతిరోజు కూడా భాగవతం పెడుతున్నాం, చూడండి. ఆ భాగవతాన్ని 10 మందికి అందివ్వండి. ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం మీకు మాకు అందరికీ ఉండాలని కోరుకున్నాం. ముఖ్యంగా మా యొక్క ఛానల్లో లైక్ చేసిన వారికి, షేర్ చేస్తున్న వారికి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. భగవంతుడి యొక్క ఆశీస్సులు మీకు లభించాలని చెప్పి కోరుకుంటూ, వచ్చే వారం మరిన్ని విశేషాలతో కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.